నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. ఆమేన్. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో ఘనుడెవరేసయ్యా. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో ఘనుడెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. ఆమేన్. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటేసయ్యా.
యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోనండి. ఇంత మటుకును కూడా పాటలు పాడుచు దేవాది దేవుణ్ణి స్తుతించి ఉన్నాం. ఈ విలువైన సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళబోతూ ఉండగా మనకు కావలసినటువంటి అమూల్యమైన మాటలను దేవుడు మనకు అందించి ఆత్మీయంగా మనల్ని ముందుకు నడిపించలాగున ముందున్నటువంటి వాక్య భాగ నిమిత్తము ఫిలిప్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం. అందరు ప్రార్థనలు ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా నమ్మకమైన దేవా, మీకు వందనాలు. ప్రార్థన చేసిన రీతిగా ప్రభువా, ఈ 6వ రోజు కూడికలో మీ ఆత్మ నడిపింపును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసును నిలవబెట్టుకోండి ప్రభువా. మీ ఆత్మాభిషేకముతో మాకు కావలసిన ప్రతి వర్తమానమును, మమ్మల్ని బ్రతికింపజేసే ప్రతి మాటను ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కేవలం మీ ఆత్మ స్వాధీనంలో మాత్రమే జరిపించుకోమని యేసు ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. మంచిది. విలువైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ సమయంలో చాలా శక్తివంతమైన దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి విజయన్లు సామ్యూయల్ జాషువా గారు మన మధ్యలోనికి రావడం ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ఆ దైవజనులు వచ్చి అందించబోయే విలువైన దేవుని యొక్క మాటలు వినడానికి మనమంతా మన యొక్క మనసును సిద్ధపాటు చేసుకొని అందించబడుచున్న ప్రతి మాటను కూడా